తర్వాత దానికి సంబంధించిన నిజాలు తెలుస్తాయి. మేము ఫర్దర్గా హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, ఆ స్టేట్మెంట్లు తీసుకోవడం కానీ, ఈడ హాస్పిటల్ సంబంధించిన స్టేట్మెంట్లు తీసుకోవడం కానీ, అక్కడ డాక్టర్ గారు చేసిన పోస్ట్మార్టం చేసేటప్పుడు ఆ డాక్టర్ సంబంధించి దర్యాప్తులో అతనికి కూడా తెలిసిపోతాయి, మరణ కారణాలు ఏంటని తెలిసిపోతాయి. దాని తర్వాత దానికి తగ్గట్టు దర్యాప్తు చేస్తాం. సార్, ఇప్పుడు ఆమె డ్యూటీ చేస్తూ హాస్పిటల్లో చనిపోయిందా, హాస్టల్లో సవేరాకి సంబంధించిన హాస్టల్లో చనిపోయింది? మాకు తెలిసి హాస్పిటల్ సంబంధించి చెప్పే వాళ్ళకు బ్రాడ్ డెడ్ అన్నారు, ఆ నుంచి తీసుకొస్తాలకు మధ్యలో చనిపోయిందని చెప్పారు. పోలీసులు అయితే చెప్తున్నటువంటి విషయం ముఖ్యంగా మాకు ఫర్దర్గా ఏదైతే ఉందో కంప్లైంట్ అయితే అందింది పేరెంట్స్ తరఫు నుంచి. వారిని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో పూర్తి ఇన్వెస్టిగేషన్లో మేము పూర్వాపరాలు ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసాం, కానీ కాకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. పిఎం ఉంది ఇన్వెస్టిగేషన్, ఈ తర్వాత వచ్చిన తర్వాత మేము పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎందుకంటే కేసును పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేయబోతున్నామని ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పేరెంట్స్ అయితే మాత్రం, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ మేము మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఇలాగే జరుగుతున్న నేపథ్యంలో దీని మీద అయితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే కిమ్స్ కూడా అది ఈ మధ్య కాలంలో యాడ్ అయినటువంటి నేపథ్యంలో వారు సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం తెలుస్తారు ముఖ్యంగా ఇక్కడ, ఎందుకంటే అమ్మాయి మృతికి బంధువుల ఏదైతే ఉందో తీరని లోటు ఉన్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా యాజమాన్యం సవేరా హాస్పిటల్ యాజమాన్యం ఎంత మేరకు స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సు దివ్యశ్రీ అనుమానాస్పదంగా మృతి చెందింది. నైట్ డ్యూటీ చేసినటువంటి నర్స్ హాస్టల్కు వెళ్ళి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఉదయం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడింది, కానీ మధ్యాహ్నం చూసేసరికి విగత జీవిగా పడి ఉన్నట్లుగా తెలుస్తోంది. దివ్యశ్రీ మరణానికి సంబంధించి హాస్పిటల్ నుంచి మాత్రం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేనట్లుగా తెలుస్తోంది, ఏ సమాధానం చెప్పనట్లుగా తెలుస్తోంది. అయితే తమ కూతుర్ని చంపేశారు అంటూ దివ్యశ్రీ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా దివ్యశ్రీ ఆ సవేరా హాస్పిటల్లోనే పనిచేస్తోంది నర్సుగా. ఈ నేపథ్యంలో వారు మరొక ఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గతంలో ఇదే హాస్పిటల్లో అనుమానాస్పదంగా మరొక నర్సు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దివ్యశ్రీ ప్రాణాలు పోవడానికి కూడా ఏదో బలమైన కారణం ఉంది, ఏదైనా కుట్రకోణం ఉంది అనేటువంటి అనుమానాన్ని దివ్యశ్రీ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని చంపేశారు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది, హాస్పిటల్ యాజమాన్యం ఏమంటుంది, దివ్యశ్రీ తల్లిదండ్రుల వర్షన్ ఏ విధంగా ఉంది, అక్కడ అసలు దివ్యశ్రీ ప్రాణాలు కోల్పోయిన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చల్లాకే నాయుడు అందిస్తారు. అనంతపురం నగరంలో ఉన్నటువంటి సవేరా హాస్పిటల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సు దివ్యశ్రీ అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అని చెప్పేసి ఈరోజు హాస్పిటల్ ముందు వారు ధర్నా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఇక్కడనే, ఎందుకంటే సవేరా హాస్పిటల్, అందులో హాస్టల్ కూడా సవేరా హాస్పిటల్కి సంబంధించిన హాస్టల్లోనే ఆమె ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చెప్తారు అసలు వారి తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్ కావచ్చు, పోలీసులు కానీ ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నైట్ డ్యూటీ చేసిందట సార్, 10-22 నిమిషాలకు నాకు ఫోన్ చేసింది. ఏమ్మా ఫోన్ చేసినావంటే నైట్ డ్యూటీ అయిపోయింది, నువ్వేం తిన్నావు అనింది. నేను ముద్ద చేసుకొని తిన్నాను, నువ్వేం తిన్నావంటే హాస్టల్లో దోశ చేసినారు తిన్నాననింది. మాట్లాడుతుంటే ఇంకెంతసేపు మాట్లాడతావు, నైట్ అంతా డ్యూటీ చేసినావు కదా పనుకోపో అన్నా సార్. 1:15 అప్పుడే వీళ్ళు ఫోన్ చేసినారు, ఏం జరిగిందని కూడా చెప్పడం లేదు, రా అంటారు. మా పేరెంట్స్ వస్తే హలో చేయనీలేదంటే లోపలికి, మీరు హలో చేయలేదు కదా, మీరు తప్పు చేయండి, మా వాళ్ళు ఎందుకు రాని లోపలికి, మీరు లోపలికే హలో చేయనీలేదంట. ఏమైంది మేడం ఫోన్ చేసినారు మా దివ్యకి, ఏమైంది అంటే ఎవరు చెప్పాల. కాళ్ళు పట్టుకుంటానన్నా సార్, సమాధానం చెప్పలేదు. సిస్టర్లు కూడా మీ కాళ్ళే పట్టుకుంటానమ్మా, మీ అక్కలు అట్లాది కాదు, మీ చెల్లెలు అట్లాది బిడ్డ, ఒక దేవు బిడ్డ చెప్పండి అమ్మా అడుక్కున్నా, ఎవరు సమాధానం చెప్పలేదు సార్, ఎవరు సమాధానం చెప్పలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు.
10:22కు ఫోన్ చేసి 1:30కి ఎట్లా చనిపోయింది సార్? మీరే చెప్పండి. మీకు బిడ్డలు ఉంటారు కదా, మీకు చెల్లెళ్ళు ఉంటారు కదా, చెప్పండి సార్, చెప్పండి సార్. 5-6 ఏళ్ళు ఇక్కడే డ్యూటీ చేస్తుంది సార్. 10 సెల్లులో చూడండి సార్, 10:22 ఫోన్ చేసింది. అప్పుడే 1:30, 1:15కే నాకు ఫోన్ వచ్చింది. సవేర్ హాస్పిటల్లోనే పని చేస్తుంది సార్. ఈడ నర్సింగ్ చేస్తుంది, ఈ హాస్పిటల్లోనే ఉంది సార్. నిన్న మొన్న వచ్చినాయేమో కాదు, 5-6 ఏళ్ళింటి చూస్తుంది. 100 వచ్చి చుట్టుకున్నారు. మా పేరెంట్స్ వస్తే హలో చేయనీలేదంట. 1 గంట కూర్చోండి అన్నారంట, 1 గంట కూర్చొని పెట్టారంట. వాళ్ళతో కూడా రానిలేదంట. నేను వచ్చేకి సేవమై పడిపోయింది సార్. 1:30 గంటకే ఏం జరిగింది, ఏం చేసినారు? మా బిడ్డనే కటింగ్ అయ్యారు, బిడ్డలకు కూడా ఇదే జరుగుతుంది కదా. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. లేకుంటే మేము ఏదైనా తాగి చచ్చిపోతాం. హాస్పిటల్లో ఏం సమాధానం చెప్పలేదు సార్. కాళ్ళు పట్టుకుంటానన్నా, సిస్టర్లు కాళ్ళు పట్టుకునేమైనా నా బిడ్డకి ఏమైంది చెప్పండి అమ్మంటే సమాధానం చెప్పలేదు సార్. సమాధానమే చెప్పలేదు. అక్కడ ఒకరికొకరు చూసుకుంటారు. వాళ్ళు వచ్చి మా దగ్గర నిలబడుకుని ఇట్లా సైగ చేసుకుంటారు. ఒక డాక్టర్ ఈడ చనిపోయిందంటారు, ఒక డాక్టర్ హాస్టల్లో చనిపోయిందంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? చెప్పండి మీరే. మీకు పిల్లలు ఉంటారు కదా, మీకు చెల్లెళ్ళు ఉంటారు కదా. ఇది ఈ హాస్పిటల్ నిర్వాహము. హాస్టల్ కూడా ఇల్లదే కదా, ఇల్లుకు డబ్బులు పెట్టి మేము హాస్టల్ భోజనం పెట్టిస్తున్నాం కదా. ఏంది సార్ ఇది? ఇది న్యాయమేనా? 10-20కి మాట్లాడి అప్పుడే చనిపోయిందంటే ఇల్లు బాధ్యత సార్. ఏమో చేసేసినారు సార్, మా బాబుని ఏమో చేసేసినారు. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. కాళ్ళు పట్టుకుంటానని హాస్పిటల్ కనికరించలేదు. సిస్టర్లకు మరా మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు చెల్లెళ్ళు ఉన్నారు కదా, మీ బిడ్డలా అంటది నా బిడ్డ. చెప్పండి అంటే ఎవరు సమాధానం చెప్పలేదు సార్. 9 గంటల కాడ నా బిడ్డ నాకు ఫోన్ చేసింది సార్. పనికి పోదమా అనింది. నిన్న నేను వచ్చినా, బాగా మాట్లాడింది, బాగా తినింది, బాగుంది. నిన్నంతా వచ్చిపోయినా. మళ్ళీ 9 గంటల కాడ ఫోన్ చేసి డ్యూటీ అయిపోయిందిలేమా, ఏమన్నా తినేసి పోయి పనుకుంటాను అనింది. మళ్ళీ చేస్తాలేమ్మా పోమ్మా అంటే, నువ్వు పనికి వద్దులేమా, బాగుండు, నేను సంపాదిస్తా కదా అని చెప్పింది. 9:30 కాడ ఫోన్ చేసి అరిచింది నన్ను. దివ్య ఈడే పని చేసేది నా బిడ్డ, ఈ హాస్పిటలే. దివ్య 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 సవేరా సవేరా సవేరా. వాళ్ళు ఏం చెప్పలే సార్. మేము వచ్చినాడు ఏం మాట్లాడాల, మంచి బిడ్డ అంటారు కానీ ఏం చెప్పరు. 2:30 తెలుసు సార్. పొద్దున్నే ఉదయం 9 గంటల్లో మాట్లాడింది, బాగుంది అని చెప్పింది. నిన్న వాళ్ళ మమ్మీని పంపించిన, మాట్లాడింది, తినింది, బాగానే ఉంది. వాటికి సమస్య అడిగినా, ఏమైనా సమస్య ఉందంటే ఏం లేదు అని చెప్పింది. టైమింగ్ కూడా ఉంది సార్, మాకు ఫోన్ చేసి మాట్లాడిన టైమింగ్ ఉంది. అడిగితే డాక్టర్లు ఏ సమాధానం చెప్పలేదు మాకు. చూడొచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నాం, దాదాపు 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి దివ్య అనే నర్సింగ్ చేసేటటువంటి అమ్మాయి ఈరోజు ఈ సవేర్ హాస్పిటల్లో పనిచేస్తుంది. దాదాపు 5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంది అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఘోర సంఘటన జరిగింది, తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి నేపథ్యం. మరి చూద్దాం, మేనేజ్మెంట్ కావచ్చు, పోలీసులు అయితే ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు పోలీసులు కూడా వినే ప్రయత్నం చేద్దాం. సవేరా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించిందని చెప్పేసి వారి బంధువులు ఇక్కడ సవేరా హాస్పిటల్ ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇంతకుముందు తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ నాయకులు కూడా వచ్చారు, ఏం చెప్తారు సార్? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ సవేరా హాస్పిటల్లో? మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి